హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఒకే నిర్ణయం నైట్ తీసుకుంటే ఒకలా ఉంటుంది, అదే డిసిజన్ మార్నింగ్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు కదా. అసలు మన బ్రెయిన్ ఎప్పుడు సరైన డిసిజన్ తీసుకుంటుంది? అలా తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఇలాంటివి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. రాత్రి 11 గంటల టైంకి మనలో చాలా మందికి ఇలా అనిపిస్తుంది, రేపటి నుండి లేట్ గా లేవడం మానేస్తా, డైట్ స్టార్ట్ చేస్తా, ఫోన్ లో టైం వృధా చేయకుండా ప్రొడక్టివ్ గా ఉంటా. ఇలా మనం రాత్రి వేళ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఉదయం లేచేసరికి మన ఆలోచనలు మారిపోతాయి. ఏం జరుగుతుంది మనకు? మనమేనా లేదా మారిపోయామా? దీనికి మనం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. ఇది పూర్తిగా మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్ 2 రకాల స్టేట్ లో పనిచేస్తుంది. ఒకటి డిసిజన్ ఫెటిగ్ స్టేట్ అండ్ ఫ్రెష్ మైండ్ స్టేట్. నైట్ టైంలో బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోతుంది, ఎందుకంటే రోజంతా ఏదో ఒక డిసిషన్స్ తీసుకుంటూనే ఉంటాం. ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ మెదడు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అందుకే రాత్రి వేళ మనం ఐడియాలిస్టిక్ డిసిషన్స్ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ ఎమోషనల్ అండ్ అన్రియలిస్టిక్. ఉదయం లేచేసరికి బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ ప్రాక్టికల్ డిసిషన్స్ తీసుకుంటాం. అదే అందరికీ కామన్ గా అనిపించే ఈ రోజు కాదు అనే మాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నైట్ అంటారు, రేపు 5 AM లెగవాలి, వాకింగ్కి వెళ్ళాలి అని. కానీ ఉదయం లేచి ఫోన్ చూస్తే అరే ఇంకో 10 minutes పడుకుందాం అంటారు. లేదా రాత్రి న్యూ బిజినెస్ ప్లాన్ తయారు చేస్తారు, ఉదయం లేచి ఇది కాస్త రిస్క్ అనే అనిపిస్తుంది అని వెనక్కి తగ్గిపోతారు. ఈ మార్పు ఎంటైర్లీ మన మైండ్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన మనస్సు ఎప్పుడూ బ్యాలెన్స్ లో ఉంటుంది, ఎప్పుడూ ఓవర్లోడ్ లో ఉంటుంది. అర్థం చేసుకుంటే డిసిషన్స్ కూడా బెటర్ అవుతాయి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఏ టైంకి డిసిషన్ తీసుకుంటే బెటర్? ఉదయం లేవగానే డిసిషన్స్ తీసుకోండి. అప్పుడే మన మెదడు మోస్ట్ యాక్టివ్, ఫ్రెష్, అన్బేస్డ్ గా ఉంటుంది. రాత్రి డిసిషన్స్ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ లైఫ్ చేంజ్ కి సంబంధించినవి. డిసిషన్స్ తీసుకున్న తర్వాత దాన్ని రాస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది. స్లీప్ ముందు రిలాక్స్ అవ్వడం త్రూ మెడిటేషన్, జర్నలింగ్ హెల్ప్స్ ఇన్ రీసెట్టింగ్ ద బ్రెయిన్. ఇవి పాటిస్తే మీ డిసిషన్స్ స్ట్రాంగ్ గా అండ్ స్టిక్కీ అవుతాయి, వెనక్కి తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, రాత్రివేళ మనం తీసుకునే నిర్ణయాలన్నీ తప్పు అని కాదు, కానీ అవి తాత్కాలిక ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఉదయాన్నే డిసిజన్ తీసుకుంటే అది మెదడు స్పష్టంగా ఆలోచించిన నిర్ణయం అవుతుంది. ఇది మీ చదువు, కెరీర్, సంబంధాలు అన్నింటిలోనూ వర్తిస్తుంది. ఇంకెప్పుడైనా పెద్ద డిసిజన్ తీసుకోవాలనుకుంటే మార్నింగ్ టైంలోనే తీసుకోండి. చూసారుగా, ఇలాంటి సింపుల్ బట్ లైఫ్ చేంజింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.